యానిమే ఫ్యాన్స్ అందరికీ నమస్తే. అండ్ ఇవాల్టి టాపిక్ ఏంటంటే, 'జుజుత్సు కైసెన్' థర్డ్ ఎపిసోడ్ చూసిన తర్వాత నా మైండ్ అయితే ఈవెన్ మ్యాథ్స్ నేమ్ నాకు కొంచెమన్నా అర్థమయ్యేది. కానీ థర్డ్ ఎపిసోడ్ అయితే స్టార్టింగ్‌లో అసలు అర్థం కాలే. సో, మళ్ళీ చూసిన తర్వాత కొంచెం అర్థమైంది. సో, నాకు తెలిసి మీరు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటారు. సో, మీకోసం అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. సో, థర్డ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, గోజోని అన్‌సీల్ ఎలా చేయాలి? అండ్ అండ్ కాలింగ్ గేమ్స్ అంటే ఏంటి అనేది టెంజిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఫస్ట్ వచ్చేసి గోజోని అన్‌సీల్ ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గోజోని అన్‌సీల్ చేయాలంటే 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టోజీ వెపన్. అంటే టోజీ దగ్గర ఒక స్వాడ్ ఉంటది కదా! సో, దాని ఎబిలిటీస్ ఏంటంటే ఎటువంటి కర్స్ ఎనర్జీని అయినా సరే నలిఫై చేయగలుగుతది. కాకపోతే మన గోజో దాన్ని డిస్ట్రాయ్ చేసేసాడు. అండ్ సెకండ్ వే వచ్చేసి 'జుజుత్సు కైసెన్ జీరో' మూవీలో ఒక బ్లాక్ మ్యాన్‌ని గోజో మస్తు కొడతాడు కదా! సో, అతని దగ్గర ఒక రోప్ లాంటి వెపన్ ఉండేది. సో, ఇది కూడా సేమ్ ఎబిలిటీసే. ఎటువంటి కర్స్ ఎనర్జీని అయినా సరే నలిఫై చేయగలుగుతది. సో, దీన్ని కూడా మన గోజో డిస్ట్రాయ్ చేసేస్తాడు. అండ్ థర్డ్ వే వచ్చేసి ఏంజెల్ అనమాట. సో, గోజోని అన్‌సీల్ చేయాలంటే ఉన్న ఒక ఓన్లీ వే ఈ ఏంజెల్. సో, ఏంజెల్ మాత్రమే గోజోని అన్‌సీల్ చేయగలుగుతదని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు కాలింగ్ గేమ్స్ అంటే ఏంటి? అసలు ఈ టెంజన్ అంటే ఎవరో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, టెంజన్ వచ్చేసి సుకున టైమ్ నుండి ఉన్న ఒక ఏన్షియంట్ సోర్సర్ అనమాట. సో, తన అబిలిటీస్ వచ్చేసి బ్యారియర్ అండ్ సీలింగ్ టెక్నిక్స్. తను కొన్ని వేల ఇయర్స్ నుండి బ్రతికుండడానికి కారణం ఏంటంటే, తను స్టార్ ప్లాస్మా మర్జింగ్ అనే ఒక వేని యూజ్ చేసుకొని ఎన్ని ఇయర్స్ అయినా బ్రతికుండగలుగుతది. తను ఎప్పటికి బ్రతికుండగలిగినా సరే, తన ఏజ్ మాత్రం ఆగిపోదు. సో, అందుకని తను 500 ఇయర్స్ ఒకసారి ఒక స్టార్ ప్లాస్మా వెసెల్‌తో మెర్జ్ అవుతది. ఎగ్జాంపుల్ ఎలా అంటే తన ఆత్మని వేరే బాడీలో పెట్టి ఆ బాడీలో బ్రతుకుతాడనమాట. ఒకవేళ తను గనక ఇలా స్టార్ ప్లాస్మా వెసెల్‌తో మెర్జ్ కాకపోతే తన సేమ్ బాడీలోనే ఉండి ఎవాల్వ్ అవుతది. ఇంకా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే సేమ్ బాడీలో ఉంటే తన ఏజ్ అయిపోయి ఒక బిగ్ కర్సనరీ లాగా మారిపోయి ఒక మాన్‌స్టర్ లాగా తయారైపోతది. సో, కెంజాకు ప్లాన్ చేసేది కూడా ఇదే అనమాట. కెంజాకు ప్రతి మనిషికి కర్స్ ఎనర్జీ వచ్చేలా చేయాలనుకుంటాడు. ఇలా జరిగితే మనకి మంచిగానే అనిపిస్తది గానీ, అక్కడ పెద్ద బొక్కనే ఉందన్నమాట. వాళ్ళందరి కర్స్ ఎనర్జీని కలిపి టెంజన్‌తో మెర్జ్ చేసి ఒక పెద్ద మాన్‌స్టర్‌లా చేయాలనుకుంటాడు. అందుకని చాలా ఇయర్స్ నుండి కెంజాకు టెంజన్‌ని తన స్టార్ ప్లాస్మా వెసెల్‌తో మెర్జ్ కాకుండా ఆపాలనుకున్నాడు. కాకపోతే ప్రతిసారి ఒక 6 ఐ యూజర్స్ కెంజాకు ప్లాన్‌ని చెడదొబ్బుతూ ఉంటారు. ఇక్కడ మేటర్ ఏంటంటే 6 ఐ యూజర్స్ స్టార్ ప్లాస్మా అండ్ టెంజన్ ఫేట్‌తో ముడిపడి ఉంటారన్నమాట. సో, అందుకని ఫస్ట్ కెంజాకు పెద్ద ప్లాన్ చేసి గోజోని సీల్ చేశాడన్నమాట. ఎందుకంటే గోజో గనక బయటుంటే తన ఆటలు కట్టించేసాడు కాబట్టి. ఇలా అవుతూ వచ్చేది. కానీ ఈసారి ఒకడు ఎంట్రీ ఇస్తాడు. అతనే మన టోజీ. పానకంలో పుడకలాగా వచ్చి ఈసారి స్టార్ ప్లాస్మా వెసెల్‌ని మనోడు స్టార్ ప్లాస్మా వెసెల్ అయిన రీకోని చంపేస్తాడు. మన కెంజాకు ప్లాన్ సక్సెస్ అయితది. అంటే స్టార్ ప్లాస్మా వెసెల్స్ చాలా రేర్ అనమాట. ఇయర్స్‌కి ఒకసారి మాత్రమే పుడతారు. సో, ఫైనల్లీ కెంజాకుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. సో, తన నెక్స్ట్ మూవ్ ఏంటంటే హ్యూమన్స్‌ని టెంజన్‌తో కలపాలనుకుంటాడు. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. హ్యూమన్స్‌ని టెంజన్‌తో మెర్జ్ చేయాలంటే చాలా కర్స్ ఎనర్జీ కావాలి. అందుకు కూడా ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు. అదే కాలింగ్ గేమ్స్. సో, ఇక్కడి దాకా నన్ను భరించినందుకు చాలా థాంక్స్. అంటే నేను చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కాబట్టి నాకంత రావట్లేదు. సో, అగైన్ థాంక్ యూ. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇప్పుడు కాలింగ్ గేమ్స్ అంటే ఏంటి? దాని రూల్స్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఈ గేమ్‌లో ఒక పెద్ద బ్యారియర్‌లా ఉంటదనమాట. అండ్ అందులో 10 కాలనీస్ ఉంటాయి. ఈ 10 కాలనీస్‌లో ఫైట్స్ అయ్యేలా మనకెందుకు ప్లాన్ చేస్తాడు. ఆ ఫైట్స్ వల్ల రిలీజ్ అయ్యే కర్స్ ఎనర్జీ బీభత్సంగా రిలీజ్ అయ్యి వస్తుంది. ఆ కర్స్ ఎనర్జీతో టెంజన్‌తో మెర్జ్ చేయాలని అనుకుంటాడు. ఒక్కసారి ఈ గేమ్ స్టార్ట్ అయితే దీన్ని ఎవరు ఆపలేరు. ప్రతి గేమ్‌కి ఒక రెఫరీ ఉన్నట్లే ఈ గేమ్‌కి కూడా ఒక రెఫరీ ఉంటాడు. అంటే మాంగాలో గేమ్ మాస్టర్ అని అంటారు. మీకు బాగా అర్థమయ్యేటట్టు నేను రెఫరీ అని చెప్తున్నాను. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే ఈ గేమ్‌కి రెఫరీ కెంజకు కాదు. తను కూడా ఈ గేమ్‌లో ఒక పార్టిసిపెంట్. అంటే కెంజకుని చంపినంత మాత్రాన ఈ గేమ్ అయితే ఆగిపోదు. తను చనిపోయినా సరే ఆటోమేటిక్‌గా ఈ బ్యారియర్ ఈ ఫైట్ ద్వారా రిలీజ్ అయ్యే కర్స్ ఎనర్జీ మొత్తం ఆటోమేటిక్‌గా టెంజన్‌తో మెర్జ్ అయ్యేలా ప్లాన్ చేసి పెడతాడు. ఇదంతా థర్డ్ ఎపిసోడ్‌లో టెంజన్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. తర్వాత దీనికి 8 రూల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎవరైతే ఈ బ్యారియర్ లోపటికొచ్చి తన కర్స్ టెక్‌ని అవాయిడ్ చేస్తారో ఖచ్చితంగా ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేయాల్సిందే. అది కూడా 19 డేస్ లోపు. లేదంటే పైకోతారు. అండ్ సెకండ్ రూల్ ఏంటంటే ఎవరైతే ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేయకపోయినా లేదంటే ఈ గేమ్ రూల్స్‌ని బ్రేక్ చేసినా సరే వాళ్ళు కూడా చనిపోతారు. అండ్ థర్డ్ రూల్ ఏంటంటే ఒకవేళ నార్మల్ పీపుల్ లేదా ఒక సోర్సర్ తెలియకుండా ఈ బ్యారియర్‌లో అడుగు పెట్టినా సరే పార్టిసిపేట్ చేయాల్సిందే. పార్టిసిపేట్ చేయకపోతే చనిపోతారు. అండ్ ఫోర్త్ రూల్ ఏంటంటే గేమ్‌లో స్కోర్ చేయాలంటే పక్కనోడిని చంపక తప్పదు. అట్లా చంపకపోయినా సరే పైకోతారు. అండ్ ఫిఫ్త్ రూల్ ఏంటంటే నార్మల్ పీపుల్‌ని చంపితే 1 పాయింట్ అండ్ ఒక స్పెషల్ సోర్సర్‌ని చంపితే 5 పాయింట్స్. అండ్ సిక్స్త్ రూల్ ఏంటంటే 100 పాయింట్స్ స్కోర్ చేసిన తర్వాత గేమ్ మాస్టర్ ప్లేయర్స్ ఎటువంటిది అడిగినా సరే ఆ రూల్‌ని ఖచ్చితంగా పాటించాల్సిందే. గేమ్‌ని ఆపేయడం లేదా అయిపోగొట్టడం లాంటి అతి తెలివి రూల్స్ డిమాండ్ చేస్తే కుదరదు. అండ్ లాస్ట్ రూల్ ఏంటంటే ఎవరైతే 19 డేస్ దాకా సేమ్ స్కోర్‌ని మెయింటైన్ చేసినా లేదా ఒక్కరిని కూడా చంపకుండా సేమ్ స్కోర్ 19 డేస్ దాకా మెయింటైన్ చేసినా సరే స్వాహా చనిపోతారు. ఎగ్జాంపుల్ ఒకవేళ యూజీ గనక కైన్ కాబట్టి ఎవరిని కూడా చంపకుండా 19 డేస్ దాకా అలానే ఉంటే యూజీ అయితే చనిపోతాడు. సో, ఇవన్నమాట కాలింగ్ గేమ్ రూల్స్. అండ్ సారీ ఫర్ మై బ్యాడ్ ఎక్స్‌ప్లనేషన్. కానీ రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకొని మీకోసం మంచి ఎక్స్‌ప్లనేషన్స్‌తో వస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సాయనారా.